కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 10 సంవత్సరాల తర్వాత యూడీఎఫ్ కూటమి 2/3 మెజారిటీతో ఘన విజయం సాధించిన సందర్భంగా మార్కాపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. గడియార స్తంభం ఆవరణలో జరిగిన ఈ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశంలో సోదరభావం పెంపొందుతుందని, అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ పాలనతో పాటు అన్ని వర్గాల వారికి సమాన హక్కులు కల్పించేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్ అబ్దుల్లా, నియోజకవర్గ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఇమ్రాన్, పట్టణ కేకేసీ అధ్యక్షులు షేక్ నాగూర్ బాషా, నాయకులు సామిల్, షేక్ మహబూబ్ సుభానీ తదితరులు అలాగే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మార్కాపురం పట్టణ గడియార స్తంభం దగ్గర కేరళలో నిన్న వచ్చినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ భారీ మెజార్టీతో అధికారంలో వచ్చిన శుభ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు స్పీకర్ పంపిణీ కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో భారీ ఎత్తున ఈరోజు మంచి ప్రోగ్రాంలు అయితే మేము నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మన అనేక రాష్ట్రాల్లో కూడా ముందుకుంటుందని మరియు మీ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే వస్తేనే దేశంలో కానివ్వండి, రాష్ట్రాల్లో కానివ్వండి, మన రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన చేయాలంటే, రాజ్యాంగానికి బద్ధంగా పరిపాలన చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ సాధ్యమని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం.